బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అష్షకూర్ 30 అష్షకూర్ అంటే అంగీకరించేవాడు, స్వీకరించేవాడని అర్థం. అల్లాహ్ అష్షకూర్ మాత్రమే మన వేడుకోలును, ప్రార్థనను అంగీకరించేవాడు. మనం నిజమైన విశ్వాసులై నిత్యం అల్లాహనే ఆరాధిస్తూ సత్కార్యాలను చేస్తూ ఉంటే తప్పకుండా అల్లాహ్ మన మొరల్ని ఆలకిస్తాడు. మన విశ్వాసంలో, ధార్మికతలో సమృద్ధిని సంప్రాప్తం చేస్తాడు. ఫలితంగా సత్కార్యాచరణలో మనం మరింత చురుకుగా పాల్గొని అల్లాహకు చేరువవుతాం. ఇదంతా కల్మషరహితమైన మన ప్రార్థన ఆచరణ ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవైపు ఇది విశ్వసనీయులైన దాసుల ప్రవర్తన, మరొక వైపు అవిశ్వాసుల ప్రవర్తన ఉంది. సృష్టికర్త ఒక్కడే అని, ఆయనే స్వామి, పాలకుడు, పోషకుడని నమ్మిన వారు, బహుదైవారాధన పదంలో సంచరించేవారు కూడా చాలామంది ఉన్నారు. వారు ప్రజల కొరకు ఎన్నో ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటారు. వారు అవిశ్వాసులైనంత మాత్రాన ప్రజలకు వారు చేసే మేలును మరువలేము. అయితే అటువంటి వారికి వారు చేసిన సత్కార్యాలకు, మేళ్లకు తగ్గట్టు అల్లాహ్ వారికి ఈ లోకంలోనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా ఈ లోకంలోని సర్వ సదుపాయాల్ని, సౌఖ్యాల్ని ప్రసాదిస్తాడు. కానీ వారికి పరలోకంలో ఏమాత్రమూ చోటు దొరకదు, నరకము తప్ప. ఎందుకంటే వారు సృష్టికర్తనే కాదన్నారు. వారి పుట్టుకకు, గిట్టుకకు కారణభూతుడైన వాణ్ణి, ఈ లోకంలో కూడా వారి నిజమైన పోషణకర్త అయిన అల్లాహ్ను కాదన్నారు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి వివిధ రకాలైన పంటల్ని పండిస్తూ అందరినీ పోషిస్తున్న అసలైన కర్తనే తృణీకరించారు. అయినా ఈ లోకంలో అలాంటి వారికి కూడా ఆయన దయాగుణంతో ఆహారాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు. ఏదో ఒకనాడు ఆయన్ని తలుసుకోకపోతారా అని. ముస్లింల కుటుంబంలో పుట్టినంత మాత్రాన కూడా ఇట్టే స్వర్గం లభించదు. అలా భావించడం ఒక అపోహ మాత్రమే. ముస్లింల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన స్వర్గానికి టిక్కెట్ కొనుక్కున్నట్టు కాదు. కావలసింది సదాచరణ. అది అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చూపిన విధంగా మసులుకోవడం. అప్పుడే మనం స్వర్గానికి అర్హులమవుతామని ఆశించవచ్చు. జీవితాంతం మనం సదా సత్యపదములో నడుస్తూ, సత్కర్మలు చేస్తూ, ఏమాత్రం గర్వం లేకుండా అణుకువతో మసులుకుంటూ ఉంటే తప్పకుండా ఆ కరుణామయుడైన అల్లాహ్ మన ప్రార్థనల్ని స్వీకరిస్తాడు. అల్లాహ్ మనందరికీ అలాంటి సద్బుద్ధిని ప్రసాదించాలని ఆశిద్దాం. ఆమేన్. ఆకాశంలో బురుజులను నిర్మించినవాడు, అందులో ఒక ద్వీపాన్ని, ఒక మెరిసే చంద్రుని వెలిగించినవాడు ఎంతో శుభప్రదుడు. ఆయనే రేయింబవడను ఒకదాని వెంట ఒకటి వచ్చేలా చేశాడు. గుణపాఠం నేర్చుకోదలిచిన లేదా కృతజ్ఞతలు తెలుపుకోదలిచిన ప్రతి వ్యక్తి కోసము. దివ్య ఖురాన్ 25:61-62.